హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విండోస్ సంబంధించిన షార్ట్ కట్ కీస్ అనేది తెలుసుకోబోతున్నాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో వర్డ్ అండ్ ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ తెలుసుకున్నాం. ప్లస్ అవి ఎలా యూజ్ చేస్తారో కూడా చూసాము. నెక్స్ట్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ విండోస్ సంబంధించిన షార్ట్ కట్ కీస్ ఎక్కడ యూజ్ చేస్తారు, తర్వాత అవి ఏ విధంగా మనకు హెల్ప్ అవుతాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం చేస్తున్నాం. ఓకే, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ముందుగా మనం వీడియోలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ షార్ట్ కట్ కి విండోస్ సింబల్ కంట్రోల్ డి ప్రెస్ చేయండి. అంటే ఇలాంటి డెస్క్టాప్స్ అనేది డూప్లికేట్ రావాలి అనుకుంటే దీన్ని వాడుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ వన్, విండోస్ కంట్రోల్ లెఫ్ట్ ఆరో. అంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి. విండోస్ కంట్రోల్ లెఫ్ట్ ఆరో, బ్యాక్ వెళ్ళాలంటే ఈ షార్ట్ కట్ కీ అనేది మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, విండోస్ కంట్రోల్ F4. అంటే ఆల్రెడీ మనం ఓపెన్ చేసిన డెస్క్టాప్స్ ఏవైతే ఉన్నాయో వర్చువల్ డెస్క్టాప్స్ అనమాట, అవి వాటిని క్లోజ్ చేయడానికి ఈ షార్ట్ కట్ కీ అనేది వాడతారు. నెక్స్ట్, ఏదైనా మనం అప్లికేషన్స్ ఇలా ఓపెన్ చేసింటాం, ఇలా ఓపెన్ చేసినవి సడన్ గా క్లోజ్ చేయాలంటే వన్ బై వన్ మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా విండోస్ సింబల్ ప్లస్ ఎం ప్రెస్ చేశారనుకోండి, అట్ ఏ టైం అన్ని అప్లికేషన్స్ మినిమైజ్ అయిపోతాయి. ఓకే, దీనికి విండోస్ ప్లస్ ఎం అనేది వాడాలి. నెక్స్ట్ ఇంకో షార్ట్ కట్ కీ ఉంది, దీనికి ఆల్టర్నేటివ్ విండోస్ ప్లస్ డి. ఇలా ప్రెస్ చేసి కూడా మనం మినిమైజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ కి విండోస్ ప్లస్ 1. ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటారు. అంటే రీసెంట్ గా మనం ఓపెన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, విండోస్ సింబల్ ప్లస్ రైట్ ఆరో. ఓకే, ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట స్క్రీన్ ని. ఇంకా వేరే అప్లికేషన్స్ ఉంటే వాటిని ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పీసీ ఇలా ఓపెన్ చేసాం, విండోస్ ప్లస్ రైట్ ఆరో ప్రెస్ చేయండి. ఇలా రెండు స్క్రీన్ లాగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇందులో చూసి ఇక్కడ టైప్ చేయడం, లేదంటే ఇందులో చూసి ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్. కంట్రోల్ ఆల్ట్ ట్యాబ్ ఇలా ప్రెస్ చేస్తారంటే రీసెంట్ ట్యాబ్స్ అనేవి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఓపెన్ అవుతాయి. వీటిల్లో మనకి ఏదైతే అవసరమో దాన్ని ఇలా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షార్ట్ కట్ కి ఆల్ట్ ప్లస్ ట్యాబ్. ఇది స్విచ్ బిట్వీన్ ట్యాబ్స్ అంటారు. అంటే 2-3 ట్యాబ్స్ ఎక్కువ ఉన్నప్పుడు వన్ బై వన్ ఇలా కర్సర్ లాగా మూవ్ అవుతూ ఉంటుంది. మనకి ఏ ట్యాబ్ అవసరం అంటే దానిపైన వెళ్ళినప్పుడు ఎంటర్ కీ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్ అది ఓపెన్ అవుతుంది. దీన్ని ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ షార్ట్ కట్ కి విండోస్ సింబల్ ప్లస్ ట్యాబ్. ఇలా వచ్చాయి, మనకి ఏదైతే అవసరమో దాన్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. ఇది కూడా సేమ్ ఆల్ట్ ప్లస్ ట్యాబ్ లాగానే యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవసరం అనుకోండి, దీనిపైన క్లిక్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ వన్,
కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్, టాస్క్ మేనేజర్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఏదైతే అవసరం లేదో అప్లికేషన్ అనే దానిపైన క్లిక్ చేయడం, ఎండ్ టాస్క్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో షార్ట్ కట్ కీ ఉంది, కంట్రోల్ ఆల్ట్ డెలీట్. దీన్ని కూడా ఆల్టర్నేటివ్ గా మనం వాడుకోవచ్చు టాస్క్ మేనేజర్ కి. నెక్స్ట్ వన్ విండోస్ సింబల్ ప్లస్ ఈ. ఇందాక చెప్పాను నేను ఫైల్ ఎక్స్ప్లోరర్, సేమ్ ఇలా వస్తాయి. వీటిలో మనకి ఏదైనా రీసెంట్ యాప్స్ కావాలి, రీసెంట్ అప్లికేషన్స్ కావాలి అనుకుంటే మనం ఓపెన్ చేసి చూడొచ్చు అనమాట. మనం ఏమేమి ఓపెన్ చేసామో అవన్నీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వన్ విండోస్ ప్లస్ ప్లస్. విండోస్ ప్రెస్ చేసి పట్టుకోండి, ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ మీరు ప్రెస్ చేస్తున్నారు అనుకోండి, ఇది మ్యాగ్నిఫైర్ అంటారు. మీ స్క్రీన్ ని ఇలా జూమ్ చేసి చూడొచ్చు అనమాట. మనం మళ్ళీ తగ్గించాలి అనుకుంటే దీనికి ఇంకో షార్ట్ కట్ కీ ఉంది, విండోస్ ప్లస్ మైనస్. ఇది జూమ్ తగ్గించడానికి దీన్ని వాడతాం. ఓకే, ఎక్కువ యూట్యూబ్లలో ఏదైనా మనం చూపించాలి స్క్రీన్ పైన అంటే ఈ షార్ట్ కట్ కీస్ రెండు కూడా మనకి యూజ్ అవుతాయి. విండోస్ సింబల్ ప్లస్ ప్రింట్ స్క్రీన్. ఫుల్ స్క్రీన్ మొత్తం అంతా కూడా స్క్రీన్ షాట్ కావాలనుకుంటే దీన్ని వాడుకోవచ్చు, విండోస్ సింబల్ ప్లస్ ప్రింట్ స్క్రీన్. నెక్స్ట్ షార్ట్ కట్ కి విండోస్ సింబల్ ప్లస్ ఏ. నెట్వర్క్ ఎలక్ట్రానిక్ సెట్టింగ్స్ అనేవి వస్తాయి, లొకేషన్ ఉంటుంది, నైట్ లైట్ ఉంటుంది, మొబైల్ హాట్స్పాట్ అండ్ ఎయిర్ప్లేన్ మోడ్ అనేది ఇందులో చూడొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ కి విండోస్ సింబల్ ప్లస్ ఐ. ఓకే, ఇందులోకి వెళ్ళారనుకోండి మొత్తం సెట్టింగ్స్ రిలేటెడ్ అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి. సిస్టమ్ రిలేటెడ్ కానీ డివైజెస్ కావచ్చు, లేకపోతే యాప్స్ అనేది అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు మనం. విండోస్ సింబల్ ప్లస్ ఎల్ అనే షార్ట్ కట్ కి యూజ్ చేయడం వల్ల ఈ స్క్రీన్ అంతా కూడా లాక్ పడిపోతుంది. ఓకే, మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈ షార్ట్ కట్ కి అనేది మీకు ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. అంటే మీరు మళ్ళీ వచ్చి పాస్వర్డ్ ఎంటర్ చేసినాక ఇవేమీ కనిపించవు అనమాట డెస్క్టాప్ పైన ఉండేవి. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్. న్యూ ఫోల్డర్స్ అనేది ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా మన డాక్యుమెంట్స్ ఉంటే ఇందులో కాపీ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మళ్ళీ కావాలి కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అనే ప్రెస్ చేస్తుంటాం, ఇలా నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ కి షిఫ్ట్ ప్లస్ డెలీట్. ఇప్పుడు వీటిని డెలీట్ చేయాలనుకోండి, మామూలుగా మనం డెలీట్ చేస్తే రీసైకిల్ బిన్లోకి వెళ్తుంటాయి. అలా కాకుండా పర్మనెంట్ గా డెలీట్ చేయాలి, షిఫ్ట్ ప్రెస్ చేసి పట్టుకొని డెలీట్ కి ప్రెస్ చేస్తారనుకోండి, ఎస్, ఇది పర్మనెంట్ డెలీట్. అంటే రీసైకిల్ బిన్ సంబంధం లేకుండా ఆ ఫైల్ డెలీట్ చేయాలంటే ఇలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ షార్ట్ కట్ కి విండోస్ సింబల్ ప్లస్ ఎం. ఏదైతే మనం ఓపెన్ చేసింటాం ఇలా ఇవన్నీ ఓపెన్ చేసామనుకోండి, వీటన్నింటినీ ఒకేసారి మనం మినిమైజ్ చేయాలి అనుకుంటే విండోస్ సింబల్ ప్రెస్ చేసి పట్టుకొని ఎం ప్రెస్ చేస్తున్నాం, ఇలా ఒకేసారి అన్ని మినిమైజ్ చేయొచ్చు.
ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ టీ. రీసెంట్ గా మనం ఏమైతే క్లోజ్ చేసిందామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ చేస్తున్నాను, దీన్ని మళ్ళీ మనం చూడాలి అనుకుంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ టీ అనేది ప్రెస్ చేయండి. ఇలా వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో మంచి అకౌంట్. ఓకే, నెక్స్ట్ షార్ట్ కట్ కి కంట్రోల్ ప్లస్ ట్యాబ్. ఓకే, మూవ్ వన్ ట్యాబ్ టు అనదర్ ట్యాబ్. ఒక ట్యాబ్ లో నుండి ఇంకో ట్యాబ్ లోకి వెళ్ళాలి అనుకుంటే కంట్రోల్ ప్లస్ ట్యాబ్ అనేది వాడాలి.